ఈ వీడియోలో మనం చందమామ 1952 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన అపూర్వ సౌధం 2వ భాగం విందాం. ప్రజలంతా గంట స్తంభం దగ్గరకు పరుగులెత్తి గంటలు లెక్కిస్తున్నారని చెప్పాం కదా. అయితే ఇంతలో రాణి చనిపోయినట్లు గంట స్తంభానికి కబురు ఎలా వెళ్ళింది? నిజానికి రాణి చనిపోయినట్లు ఒక వృద్ధురాలికి తప్ప మరో పురుగుకి తెలియదే. అంతేకాదు, గంట స్తంభం వద్ద కాపలావాడితో సహా అందరూ దర్బార్లోనే ఉన్నారాయే. ఎప్పుడైతే గంట చెవిన పడిందో గంట స్తంభం కాచే కాపలావాడు కూడా నివ్వేరపోయాడు. ఎవరో ఆటగోటితనానికి గంట మ్రోగిస్తూ ఉండాలి. ఒక్క క్షణం ఆలస్యం జరిగిన రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోతుంది. అందుచేత ఒక్క పరుగున వెళ్ళి గంట స్తంభం చేరుకున్నాడు. చూడగా గంటలు కొడుతున్నది ఒక వృద్ధురాలు. అయితే అప్పటికప్పుడే ఆమె 39 గంటలు కొట్టటము, ప్రజలంతా అక్కడికి చేరిపోవటము కూడా జరిగింది. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన ఆ వృద్ధురాలిని అమాంతం పట్టి చీల్చివేయాలనే తలంపుతో ఆమెని పట్టుకోబోయాడు. కానీ వృద్ధురాలు అదృశ్య రూపం పొంది ఎగిరి చక్కా పోయింది. కాపలావాడు గజగజ వణికిపోయాడు. రాణి చనిపోయిందా? ఎలా నమ్మటం? ఈ వార్త ప్రజల్లో పాకిపోకముందే నిజమో అబద్ధమో తను తెలుసుకోవాలి. అక్కడ చేరిన గుంపును నెట్టుకొని ఒక్క పరుగున అంతఃపురంలో చొరబడ్డాడు. రాణి శయ్యగృహం ప్రవేశించాడు. రాణి చిరనిద్రలో ఉండటం చూసి నివ్వేరపోయాడు. జలజల కన్నీరు కారుస్తూ బరువుగా అడుగులు వేసుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటికే గంట స్తంభం నుంచి మరలి అంతా తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు. రాణి శయ్యగృహంలో నుంచి దుఃఖ సముద్రంలో మునిగి వస్తున్న కాపలావాడిని చూసి అంతా వారికి తెల్లమైపోయింది. అంతఃపురమంతా రాణి రాణి అనే కేకలతో మారుమ్రోగిపోతున్నది. ఇక అక్కడ రాజు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎప్పుడైతే మరణ గంట చెవిన పడిందో అప్పుడే గుండె దడ పట్టుకున్నది. ఒక్కొక్క గంట కొట్టినప్పుడల్లా తన గుండె మీద సుత్తి దెబ్బ కొట్టినట్లే అనిపించింది. 39వ గంట చెవిన పడటంతోటే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్లే సోలిపోయాడు. అయితే చూడవచ్చిన రాజులు తప్ప రాజపరివారంలో ఒక్కరూ అక్కడ లేరు. వాళ్ళు రాజు సంగతి మరచిపోయి గంట స్తంభం వైపుకి పరుగులెత్తారు. తీరా ఇప్పుడు అంతా తెలిసి వచ్చిన తర్వాత గాని ఎవరికి రాజు సంగతి స్ఫురణకు రాలేదు. అయ్యో, అంతా ఇక్కడనే ఉన్నామే, బావ ఏమయ్యాడో అంటూ కంగారు పడ్డాడు శక్తిసింహుడు. అవును, ఇది మహా కలవర సమయం. బావగారు దర్బార్లోనే ఉండాలి. మీరు వెళ్ళి వారి సంగతి చూడండి, క్షణంలో నేను వచ్చేస్తున్నా అన్నాడు మంత్రి. శక్తిసింహుడు బయలుదేరాడు. అతని వెనుకనే తక్కిన పరివారం కదిలారు. వాళ్లతో పాటు ఆస్థాన వైద్యుడు దాది కూడా పోబోయారు. మంత్రి వాళ్ళనిద్దరినీ చూసి ఆగండి అని గద్దించాడు. ఆస్థాన వైద్యుడు దాది తెల్లపోయారు. వీళ్ళనిద్దరినీ వేరువేరుగా బంధించి ఉంచండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వాళ్ళని తీసుకుపోయారు. తక్షణమే మంత్రి రాణి శయ్యాగారం తాళం వేయించి దర్బారు చేరుకున్నాడు. మహారాజును అనేక విధాలా ఓదార్చాడు. కానీ ఎంత చెప్పినా మహారాజుకు దుఃఖం ఆగలేదు. మంత్రి, రాణితోనే పోయింది నా బతుకు. లేక పుట్టిన బిడ్డడిని కల్లారా చూసుకోకుండానే కనుమూసింది రాణి. దిక్కుమాలిన దేశాచారం. తలకొక పేరు రాసుకురావటమేమిటి? ఎవడు రాసిన పేరులో ఏమి అపశృతి పలికిందో బిడ్డడికి తల్లి గండం పట్టుకుంది. నా రాణి చచ్చి ఊరుకుంది. నా బిడ్డడికి ఎవరూ పేరు పెట్టవద్దు. దేశాచారం కాదు, దేవుని ఆజ్ఞ అయినా సరే ఉల్లంఘించి తీరుతాను. నా బిడ్డడికి నా రాణి పేరే పెట్టండి. నా రాణి దేవప్రియ, నా బిడ్డడు దేవసింహుడు. ఏం మంత్రి, నా మాట పాటిస్తావా అని ఊరుకున్నాడు. అందుకు మంత్రి, తప్పకుండా పాటిస్తాను మహారాజా. దేవసింహుడు చక్కటి పేరు. మా తల్లిని స్మరించటం కంటే మాకు కావాల్సిందేమిటి? ఈ పేరు పెట్టి పిలవటానికి లోకమంతా సంతోషిస్తుంది అని చెప్పి రాజును ఊరడించాడు. ఇక్కడ మంత్రి రాజు మాట్లాడుతూ ఉండగా శక్తిసింహుడు కోటలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి వృద్ధురాలి వింత వైనం, వైద్యుణ్ణి దాదిని అదుపులో ఉంచటం, శయ్యాగారం తాళం పడటం, ఈ విధమైన సందర్భాలన్నీ తెలిసి వచ్చినాయి. తీవ్రంగా ఆలోచించాడు. దాదిని ఉంచిన తావుకు వెళ్ళాడు. దాది, కథ అడ్డం తిరిగింది. తలచిన ఉద్దేశాలన్నీ తారుమారైనాయి. నిన్ను పెద్దలు విచారణ చేయవచ్చు. నువ్వు దోషివని వారు తీర్మానించవచ్చు.
నీకు మరణశిక్ష విధించవచ్చు. భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, నిజం మాత్రం వెల్లడించకు అని ధైర్యం చెప్పాడు. రాణికి ఉత్తర క్రియలు జరిగిపోయినాయి. తరువాత మరి 2 రోజులకు మంత్రి ఆస్థాన వైద్యుడిని దాదీని దర్బారుకు రప్పించాడు. విచారణ చూడవచ్చిన జనంతో దర్బారు కిటకిటలాడుతున్నది. మొట్టమొదట మంత్రి ఆస్థాన వైద్యుడిని విచారించాడు. అందుకు ఆస్థాన వైద్యుడు, మంత్రి పుంగవ, కన్న తల్లి వంటి దేవప్రియ విషయంలో ఇలా జరిగిందంటే చాలా విడ్డూరంగా ఉంది. మీకంటే ఎక్కువగా శోకిస్తున్నాను నేను, మీకంటే ఎక్కువగా ఆశ్చర్యపడుతున్నాను. కానీ ఇందులో ఏదో మోసం జరిగింది, ఇది ముమ్మాటికి నిజం. దేవి మరణానికి లోకానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ. కనుక నిజం తెలుసుకోవటానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇందుకుగాను ముందుగా మనం ఒక పర్యాయం రాణివారి శయ్యగృహం పరిశీలించి రావటం అవసరమన్నాడు. అదే ప్రకారం వైద్యుణ్ణి వెంటబెట్టుకుని మంత్రి రాణి శయ్యగృహం చేరుకున్నాడు. అప్పుడు వైద్యుడు అక్కడ బల్ల మీద ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించాడు. బల్ల మీదనున్న పాల లోట పడిపోయి పాలు ఒలికిపోయినాయి. అంతకు మినహా మరొక ఆచూకీ ఏమీ చిక్కింది కాదు. నిస్పృహ చెంది బయటికి వస్తుండగా వైద్యుడి దృష్టి అప్రయత్నంగా గదిలో ఒక మూలన పడి ఉన్న ఒక వస్తువు పైన పడింది. దగ్గరకు వెళ్ళి చూడగా అది ఒక చచ్చి పడి ఉన్న పిల్లి. ఇది కంటపడగానే మంత్రి వైద్యుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు వైద్యుడు ఒలికిపోయి ఉన్న పాల వంక చూపుతూ, ఈ పాలు విషపూరితమైనవని తోస్తుంది. నేను ఇచ్చిన మందు ఆ పాలల్లో కలిపి పుచ్చుకొని ఉంటుంది రాణి. అయితే పాలల్లో విషం ఎలా కలిసిందో అది నిలకడ మీదనే తెలియాలి అన్నాడు. నిలకడ మీద ఎలాగ తెలిసిపోతుందనుకోండి. అయితే బిడ్డడికిచ్చే పాలల్లో విషం కలిసింది అంటే అది ఎలా జరిగిందో దాదికి తెలిసి ఉండాలి. కనుక మనం ఇప్పుడే ఆమెని విచారించుదాం అంటూ వైద్యుడితో సహా మంత్రి దర్బారు చేరుకున్నాడు. దాదిని విచారించాడు మంత్రి. దాది, స్వామి, ఆ లోటాలో ఉన్నవి బిడ్డడి పాలు. నేనే అక్కడ పెట్టాను. పాలు పట్టుదామనుకునేంతలో ఒక వృద్ధురాలు వచ్చింది, నన్ను బెదిరించింది. నేను హడలిపోయి ఈ మాట చెప్పడానికే ప్రభువుల వద్దకు పరిగెత్తుకు వచ్చాను. అంతలోనే గంటలు వినపడినాయి. గంటలు కొట్టినది ఆ వృద్ధురాలేనని గంటలవాడు చెప్పాడు కదా. ఆ దుర్మార్గురాలే పాలలో విషం కలిపి ఉంటుంది. ఇంకా నయం, కొంచెం సేపు ఉంటే తెలియక ఆ పాలు బిడ్డడికి కూడా పట్టి ఉందును. బిడ్డడి ప్రాణానికి కూడా మోసం వచ్చి ఉండేది. ఆ బిడ్డడు ఎంతో అదృష్టవంతుడు, అందుకనే దేవుడు కాపాడాడు అని చెప్పింది. ఎవరి వృద్ధురాలు? ఆమెది ఏ ఊరు, ఏ దేశం? ఆమెకి ఇక్కడేం పని? అసలు లోపలికి ఎలా ప్రవేశించింది? పాలలో విషం కలపడమేమిటి? ఎవరూ లేకుండా చూసి మరణ గంటలు కొట్టడమేమిటి? ఇన్ని దుండగాలు చేసి పట్టుపడకుండా మాయం కావడమేమిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలియక మంత్రి వైద్యుడు ఆలోచనలో పడ్డారు. తక్కిన వాళ్ళంతా తెల్లబోయి కూర్చున్నారు. అప్పుడు మంత్రి భటులతో, ఆ వృద్ధురాలు మానవాతీతమైనదిగా కనబడుతున్నది. ఆమెకు ఈ కోటతో గట్టి సంబంధం ఉన్నట్టు తోస్తుంది. నిజానిజాలు తెలిసే వరకు ఏమనుకోవటానికి వీల్లేకుండా ఉంది. ఆమె రాకపోదు, మళ్ళీ కోటలోకి వస్తుంది, కనిపెట్టుకొని ఉండండి అని హెచ్చరిక చేశాడు. ఆ వృద్ధురాలు వచ్చే వరకు దాదిని వైద్యుణ్ణి అదుపులో ఉంచమన్నాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. రాజభటులు 50 మంది మరొక వ్యాపకం లేకుండా 1000 కళ్ళతో కనిపెట్టుకొని చూస్తున్నారు. వృద్ధురాలు తిరిగి ఎప్పుడు కంటపడుతుందా, ఎప్పుడు చీల్చి చెండాడుదామా అని. కానీ ఎంతకు వృద్ధురాలి జాడ ఏమీ తెలియరాలేదు. అందరూ నిస్పృహ చెందారు. ఇక రాజు సంగతి చెప్పనే అక్కర్లేదు. రాణి పోవటంతోనే మనస్థిమితం తప్పింది. మంత్రి బావమరిది ఎంత ధైర్యం చెప్పినా ఫలితం ఏమీ కనిపించలేదు. క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. రాజు బావమరిదిని పిలిచి పిల్లాజెల్లతో సహా వచ్చి కోటలోనే ఉండిపోమన్నాడు. శక్తిసింహుడికి మాత్రం అంతకంటే కావలసిందేముంది? మరునాడే కుటుంబంతో సహా వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. శక్తిసింహుడే రాజ్యభారం వహించాడు. ఇక యువరాజు నామకరణం నాడు దాది చేతిలో నుంచి జారిపడ్డ క్షణం మొదలు పసివాని ఆరోగ్యం చెడింది. కలకల్లాడే ఆ ముఖంలోని చిరునవ్వు ఆనాటితోనే అంతరించింది. అంతకంటే మహాఘోరం
ఒక్కొక్క రోజు పైపడిన కొద్దీ శరీరం అంతా పెరుగుతూ ఉన్న కాళ్ళు మాత్రం సన్నబడటం మొదలుపెట్టి దాదాపు చీపురు పుల్లలా తయారైనాయి. ఆ కాళ్ళల్లో వీసమెత్తు సత్తువ లేకుండా పోయింది. కాళ్ళు ఉండి కూడా కుంటివానిగానే అయ్యాడు పాపం. అయితే ఈ సంగతి రాజు దాకా పోనేలేదు. రాజే కాదు, అప్పుడు యువరాజుని పెంచుతున్న దాదికి తప్ప మరొక మనిషికి ఈ గుట్టు తెలియకుండా శక్తిసింహుడు కట్టుదిట్టం చేశాడు. ఎంతో జాగ్రత్తగా మసులుకుంటూ రోజుకొకటి 2 పర్యాయాలు మాత్రం పొత్తిళ్ల గుడ్డలతో యువరాజుని తీసుకెళ్లి రాజుకి చూపుతూ ఉండమని దాదికి హెచ్చరిక చేశాడు. చిన్నవాడిని చూసినప్పుడల్లా రాజు, నా తండ్రి చిరునవ్వు నా రాణితోటే మాయమైంది, పాపం పసికున ఎలా పెంచుతారో అని నిట్టూర్చేవాడు. యువరాజు ముఖం కళావిహీనంగా ఉండటానికి కారణం కొంతవరకు తల్లి లేని లోపమే అయినా అంతకంటే ముఖ్యం ఆరోగ్యం చెడిపోవటమే అని పాపం రాజుకేం తెలుసు. 3 ఏండ్లు గడిచినాయి. దేవసింహుడు ఈ పాటికి నడక నేర్చి ఉండాలి కదా. అయినా దాది చిన్నప్పట్లాగానే ఇంకా బిడ్డకు గుడ్డలు కప్పి ఎత్తుకు వచ్చి చూపుతున్నది. ఇది చూసి రాజు జాగ్రత్తగా పెంచమంటే మరీ అంత చంక దిగకుండా చేయమనా? అది అంత మంచిది కాదు. నడవలసిన వయసులో నడవనివ్వాలి. ఏది ఒకమారు దించు, నా తండ్రి తప్పటడుగులు వేస్తూ ఉంటే కల్లారా చూస్తాను అన్నాడు. ఏమి చెప్పాలో తోచక దాది దిక్కులు చూడసాగింది. సరిగ్గా అదే సమయంలో శక్తిసింహుడు అక్కడే ఉండటం సంభవించింది. దాది పడుతున్న అవస్థ గ్రహించాడు. ఆమె జవాబు చెప్పేటంతలో తానే కలగజేసుకొని, క్షమించాలి, మీతో ఒక మనవి చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే అదేమంత పెద్ద విషయం కాదు కనుక పని కట్టుకొని చెప్పలేదు. మరొకలాగా అని ఆగాడు. చెప్పబోయ్ బావా, నా దగ్గర సందేహం ఎందుకు అన్నాడు రాజు. మరేమీ లేదు. మన చిరంజీవి సంగతే పుట్టినది మొదలుకొని చూస్తున్నాను. బిడ్డడి కాళ్ళు అంత బలహీనంగా కనిపించటం లేదు. తక్కిన అవయవాలన్నీ చక్కగా పెరుగుతున్నవి, కానీ కాళ్ళల్లో మాత్రం ఏదో లోపం కనిపిస్తుంది. ఇందుకు అసలు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఏమీ బోధపడింది కాదు. అందుకనే బహుశా దాది బిడ్డడిని కిందికి దింపకపోవటం అని ఎంతో నమ్రతగా మనవి చేసుకున్నాడు శక్తిసింహుడు. రాజు తెల్లబోయాడు. కోపం కూడా వచ్చింది. ఇంతకాలంగా ఈ విషయం నాకు తెలియకపోవటానికి కారణం ఏది? బిడ్డడిని ఇలా ఇవ్వు అంటూ దాది చేతిలో బిడ్డడిని అందుకున్నాడు. కాళ్ళపైనున్న గుడ్డలు తొలగించి ఒక్క చూపు చూశాడు. కృశించిపోయి ఎముకైనా ఉన్నదా లేదా అనే నీరస స్థితిలో ఉన్న ఆ కాళ్ళను చూసి రాజు కొయ్యబారిపోయాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లుకొని, దారుణం, తక్షణమే ఘనవైద్యులని రప్పించండి పొండి అని బొబ్బలు పెట్టాడు. రాజ్యంలోని ఘనవైద్యులంతా వచ్చారు. అన్ని రకాల చికిత్సలు చేశారు, కానీ ఫలితం కనిపించలేదు. రాణి ఎడబాటుతోటే కృంగి కృశించిపోయాడు రాజు. తలవని తలంపుగా వచ్చిన ఈ అవాంతరంతో పూర్తిగా మంచం పట్టాడు. కాలం సమీపించిందని గుర్తించుకున్నాడు. తాను పోతే మరి యువరాజుకి దిక్కెవరు? ఈ భాగం ఇంతటితో సమాప్తం. తిరిగి 3వ భాగంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.